ఇరాన్కి సపోర్ట్గా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా గ్రూప్ అయితే ఇజ్రాయెల్ మీద నిన్న క్షిపణ దాడి చేసింది. ఆ దాడికి ప్రతి దాడిగా ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐడిఎఫ్ దళాలు అయితే విరుచుకు పడుతున్నాయి ఇప్పుడు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా గ్రూప్ మీద. దాంతో కీలకమైనటువంటి నేత మహమ్మద్ రాడ్ అయితే చనిపోయాడు. ఈయన హెజ్బుల్లా బ్లాక్ అధిపతి కూడా. వీళ్ళతో ఇతనితో పాటు అనేక మంది కమాండో స్థాయి వ్యక్తులు కూడా చనిపోయారు. అయితే వాళ్ళ పేర్లు అయితే ఐడిఎఫ్ బయట పెట్టలేదు, కానీ ఇటు హెజ్బుల్లా కూడా ధృవీకరించింది కీలక నేత చనిపోయాడని. అలాగే ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు, దగ్గర దగ్గర 250 మంది గాయపడ్డారని కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇరాన్కి సపోర్ట్గా మొదట్లో మేము చేయమని చెప్పి, అయితే వాస్తవంగా ఈ హెజ్బుల్లా ఏం చెప్పింది, ఇరాన్ మీద ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏ విధంగా దాడి చేసినా మనం స్పందించొద్దు అంటే ఇరానే ఇష్టం. ఇరాన్ పెంచి పోషించినటువంటి గ్రూపే ఈ హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హూతీలు కూడా. అయితే ఎందుకంటే ఒకవేళ ఇజ్రాయెల్ మీద మనం దాడి చేస్తే ఇజ్రాయెల్ మనల్ని టార్గెట్ చేస్తుంది, పక్కా టార్గెట్ చేసి మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇరాన్ మీద ఎలాంటి దాడి చేసినా సరే మనమైతే స్పందించొద్దని మొదట అనుకున్నారు. అది ప్లాన్ ప్రకారం అనుకున్నారా, కావాలని అనుకున్నారా, లేకపోతే ఇజ్రాయెల్ని తప్పుదోవ పట్టించాలనుకున్నారా తెలియదు. కానీ యుద్ధం మొదలైన తర్వాత, అంటే శనివారం మొదలైంది, నిన్నటి నుంచి అయితే హెజ్బుల్లా కూడా దూకేసింది. సో హెజ్బుల్లా ఈ విధంగా క్షిపణ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఊరుకుంటుంది. ఐడిఎఫ్ ఇప్పుడు చేస్తున్నటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇటు ఇరాన్ మీద దాడి చేస్తుంది, మరొక వైపు హెజ్బుల్లా మీద కూడా దాడి చేస్తుంది. ఈ దాడిలో ఇప్పటివరకు అయితే హమాస్ ఏ విధంగా స్పందించలేదు, ఎందుకంటే అక్కడ కాల్పులు విరగనుంది. కానీ హెజ్బుల్లా మాత్రం చాలా తీవ్ర నష్టాన్ని అయితే ఎదుర్కొంటారు. అంతేకాదు 50 గ్రామాలని పూర్తిగా ఖాళీ చేయాలని కూడా ప్రకటించింది ఇప్పుడు ఐడిఎఫ్. ఎక్కడంటే చివరిలో ఉన్నటువంటి దక్షిణ లెబనాన్లో. అంతేకాకుండా దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి 50 గ్రామాలను కూడా ఖాళీ చేయమని ఐడిఎఫ్ అయితే ప్రకటించింది. సో అక్కడ కూడా దాడి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఖాళీ చేయకపోతే అది మీ కర్మ అన్న విధంగా కూడా ఐడిఎఫ్ అయితే చెప్పేసింది. ఐడిఎఫ్లో ఉన్నటువంటి కమాండర్ స్థాయి వ్యక్తి రఫీ ఇప్పటికే ప్రకటన చేశాడు.